జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో క్యాంప్ ఆఫీస్ శనివారం శాసనసభ్యురాలు డాక్టర్ నిలవల విజయశ్రీ గారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా నిర్వహించబడింది. ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నారు. ఈ రోజు జరిగిన ప్రజా దర్బార్లో ప్రజల నుండి మొత్తం 37 అర్జీలను ఎమ్మెల్యే గారు స్వయంగా స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన అర్జీల వివరాలు పంచాయతీరాజ్ ఏఈ 15 అర్జీలు, తహసీల్దార్ రెవెన్యూ 13 అర్జీలు, మున్సిపల్ కమిషనర్ 2 అర్జీలు, ఎంపీడీఓ 2 అర్జీలు, ఇతర శాఖలు 5 అర్జీలు. ప్రజా దర్బార్కు వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే గారు అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని, నిర్ణీత కాల పరిమితిలో ప్రజలకు న్యాయం చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందేలా చూడాలని ఆమె సూచించారు. పాల్గొన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే నిలవల సుబ్రహ్మణ్యం గారు, నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నేను మాట్లాడతా తర్వాత సంబంధమే கிடையாது. அவர் பாரியா பேர் லலிதா மேடம், வாரிசுன்னு சொல்லிட்டு ஒரு மாத்தினுக்கிறார். அப்போ ஒரு பிரசிடென்ட் இருந்தாரு சார், பஞ்சாயத்து தலைவராக இருந்தாரு. இப்போ వారిసుன்னு சொல்லிட்டு ఓకే, మీ పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యింది. సిసి రోడ్ ఎక్కడ ఇది? ఏ పంచాయతీ? ఉన్న అరువులంతా గమ్మన, ఇల్లు లేకుండా గమ్మన కట్టెలు చెట్లు మంచుకోండి. ఇది పొలాల్లో చెట్ల కింద ఉండక్కర్లా, ఉండాల్సిన పరిస్థితి లేదు. గవర్నమెంట్ రెంట్ తీసుకొని దాంట్లో పెట్టుకోవచ్చు. సరే, అది పూర్తిగా అయిపోయేంత వరకు వీళ్ళు రెంట్కి తీసుకొని ఉండొచ్చు. గవర్నమెంట్ పే చేస్తారు. అవునా, మాకు లేకుండా చేశారు మేడం. అది విచిత్రం. ఈ చర్చికి లేదా? సరే, నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే ఓకే. చర్చికి మనం పాస్టర్లకి గౌరవ వేతనం ఇస్తున్నాం కదా, అది వీళ్ళ చర్చ్ రికార్డులో లేదంట. మనకు 1 ఎకర్ రేట్ ఎంత కావాలి? CGFS వదిలేశారు. 50-60 సంవత్సరాల కింద అందరికీ తెలుసు. దాన్ని ఏ విధంగా చేయాలని వాళ్ళ వరకు పై అధికారులు ఒకసారి అడిగి ఆయన అంటే ఇల్లరికి పల్లుడిగా వచ్చాడు. వాళ్ళకి ఒక ఇల్లు ఉండింది, వాళ్ళకి అప్పులు ఎక్కువ అయిపోయాయి, ఇల్లు అమ్మేశారు టోటల్గా. ఇప్పుడు ఇల్లు 8 సంవత్సరాలుగా బాడీ ఇంట్లోనే ఉన్నారు. ఏమీ లేదు టోటల్గా. వాళ్ళకి స్థలం కావాలని ఇప్పుడు ఎంత ఏజ్? 6 years. నేను పెడతాను. ఓ, మదరు ఫాదర్ ఫోన్ నెంబర్ నోట్ చేయండి, పెట్టుకోవచ్చు కదా హౌసింగ్. ఎందుకని మా ఆ బాబుకి ఇంటికి ఏం సంబంధం లేదు. లేదు, మీరు డీటెయిల్స్ ఇవ్వండి, నేను పెట్టిస్తాను. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి వారం కూడా శుక్రవారం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి మండలంకి వెళ్ళి ప్రతి మండలంలో ఒక్కొక్క ఊరు సెలెక్ట్ చేసుకొని ఆ ఊరికి వెళ్ళి ముఖ్యంగా ఆ ఊరు సమస్యలు తెలుసుకొని వాటి నుంచి పరిష్కారం వైపు కూడా మనము ముందుకెళ్తున్నాం. పదే అందరికీ కూడా, నాయకులందరికీ కూడా చెప్తున్నది, గతంలో 5 సంవత్సరాలుగా మనకున్న ఎన్నో సమస్యలు వాళ్ళు సృష్టించేసి రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మనకు రాష్ట్రంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గానికి వస్తే ఈరోజు నాకు వచ్చిన అర్జీలన్నీ కూడా రోడ్లు లేవని, డ్రైన్స్ లేవని ఎక్కువగా సమస్యలు తీసుకొస్తున్నారు. దాంతోపాటు ల్యాండ్ ఇష్యూస్ కూడా, అంటే ఒకరి పేరు మీద పొలం ఉంటే అది ఇంకోరి పేరు మీద రిజిస్టర్ చేయడం. ముఖ్యంగా వైసీపీ నాయకులు గతంలో 5 సంవత్సరాలు ఇలాంటివి ఎన్నో జరిపి సర్వే నెంబర్లు మార్చేయడం, లేదా వారసత్వం అని వేరే పేర్లు పెట్టి రిజిస్టర్ చేసేయడం, ఇలాంటివి ఎన్నో చేయడం వల్ల ఈరోజు మనకు ల్యాండ్ ఇష్యూస్, మనకు ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం పూర్తయినా కూడా ఇంకా సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారంటే గతంలో
10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన అరాచకం కానీ లేదా ఇలాంటి అన్యాయాలు కానీ వాటి వల్ల ఇంకా కూడా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు గతంలో ఏదైనా అభివృద్ధి చేస్తుంటే ఈరోజు మనం ఈ 1.5 ఇయర్లో చేసిన అభివృద్ధి పనులు చేస్తుంటే సరిపోయి ఉండేది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఏరియాకి వెళ్ళినా సరే డ్రైన్లు లేవు, రోడ్లు లేవు. ఈ 1.5 సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ప్రతి మండలంలో కూడా 2 కోట్లు శాంక్షన్ చేశారు. దాంతో గ్రామీణ ప్రాంతాలంతా కూడా మనం రోడ్లు వేసుకున్నాం. అలాగే మున్సిపాలిటీ టౌన్స్లో కూడా మనకున్న 2 మున్సిపాలిటీలు, అటు నాయుడుపేట కావచ్చు, ఇటు సూలూరుపేట టౌన్లో కూడా మనకు 2 కోట్లు శాంక్షన్ అయింది. ఇప్పుడు రోడ్ వర్క్ కూడా అందరికీ అన్నీ ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడంతా కూడా మనం రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. అలాగే త్వరలోనే మనకు డ్రైన్స్ కూడా, ఎందుకంటే రోడ్ల మీద అంతా కూడా డ్రైన్స్ లేక చెత్త అంతా వచ్చి లేదా వాటి వల్ల ఈగలు వచ్చి ఎంతోమంది ఆరోగ్య సమస్యలకి గురవుతున్నారు. కాబట్టి డ్రైన్స్ కూడా మన మున్సిపల్ మినిస్టర్ గారు పొంగూరు నారాయణ గారు మనకిటు సూలూరుపేటలో 16 కోట్లు, అలాగే నాయుడుపేటలో 18 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారు అలాగే నాయకులు కూడా కలిసి ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. త్వరలోనే మీకు డ్రైన్స్ అన్నీ కూడా త్వరలోనే పెడతాం. పేదవాళ్ళని ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దండి. పేదవాళ్ళకి పెన్షన్లు ఉన్నవి, పెన్షన్లు అలాగే రానివ్వండి. పేదవాళ్ళకి మనం సహాయం చేయడానికే మనం ప్రభుత్వంలో ఉంది. అలాగే పేదవాడు ఎవరికి చెప్తే వాళ్ళకు ఓటేస్తారు లేదా కొంత ప్రలోభం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళని ఇబ్బంది పెట్టద్దనే నాయకులందరికీ కూడా చెప్పారు. అదే నిబద్ధతతో నాయకులందరం కూడా పనిచేస్తున్నాం. ఇప్పటికీ కూడా ఏ పేదవాడిని మీరు ఏ ప్రభుత్వంకి ఓటేశారని కానీ లేకపోతే మీరు తెలుగుదేశమా వైసీపీ అని కానీ ఈరోజు ఎవరిని అడగట్లేదు. అర్జీలు తీసుకొచ్చినా అడగట్లేదు, లేదా మీరు సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చినా అడగట్లేదు. ఇల్లు పెట్టాలన్నా మీరు ఏ ప్రభుత్వం అని అడగట్లేదు, లేదా మీకు పెన్షన్లు ఇస్తుంటే ఏ ప్రభుత్వం అని మనం అడగట్లేదు. ఈవెన్ నేను గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని ప్రతి టౌన్లో నాయుడుపేట, సూలూరుపేట తిరుగుతున్నా. గతంలో మీరు చూశారు. అలా తిరిగిన వాళ్ళు కొన్ని శాసనసభ్యుల పేర్లు నేను ఎత్తట్లేదు. కొన్ని శాసనసభ్యులు అలా రోడ్ల మీద వెళ్తూ ఒక తెలుగుదేశం జెండా ఎగరేస్తుంటే వీళ్ళకి ఏమేమి సంక్షేమ పథకాలు వస్తున్నాయో అవి తీసేయండి, ఎందుకంటే తెలుగుదేశం జెండా పెట్టుకోన్నారు, లేదా తెలుగుదేశం స్టిక్కర్ పెట్టుకోన్నారు, లేదా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఎన్నో క్యాన్సిల్ చేసిన పరిస్థితులు మనం చూసాం. ఇల్లు వస్తే ఇల్లు తీసేశారు, పెన్షన్లు వస్తే పెన్షన్లు తీసేశారు. అలా పేదవాళ్ళని ఇబ్బందిని పెట్టిన పరిస్థితులు మనం ఎన్నో చూసాం. అలాగే ప్రతి వారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ పరిష్కారం వాళ్ళకి వీలైనంత తొందరగా పరిష్కారం చేయించమనే మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకే ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ జరిగింది. ఇంకా ప్రతి పల్లెలో కూడా, ప్రతి మండలంలో కూడా మనము పల్లెలకు వెళ్ళి అవన్నీ కూడా సమస్యలు తీసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్తాం. ఈ ప్రజా దర్బార్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ సమస్యలు ఉంటే వీలైనంత వరకు మన దగ్గరకు తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళని పరిష్కారం వైపు ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వైసీపీ నాయకులు కానీ, వైసీపీ శాసనసభ్యులు కానీ పిరికి పందల్లాగా మొహం సాటేసి వెళ్ళేవాళ్లే కానీ ప్రజా సమస్యలను తీర్చే దాంట్లో ఎవరు ముందుండరు. చివరకు ముఖ్యమంత్రి గారు కూడా పర్యటనకు వచ్చినప్పుడు పరదాల సాటును పోయాడే కానీ మన ముఖ్యమంత్రి లాగా ప్రజల్లోకి వచ్చి ఏమిటి మీ సమస్యలు ఏంది, ఏం కావాలా, ఏమని అడిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులను కూడా మీరు గ్రామాలకు వెళ్ళండి, టౌన్లో వెళ్ళండి, వార్డులు తిరగండి, లేదా ప్రజా దర్బారు ద్వారా ఓపెన్గా చేయండి. పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సమస్యలు పరిష్కారం చేయమని చెప్పని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ నేపథ్యంలో మన సూలూరుపేట శాసనసభ్యురాలు అందరికంటే ముందుగా ఉంది. గుడ్ మార్నింగ్ సూలూరుపేట, గుడ్ మార్నింగ్ నాయుడుపేట అని పెట్టి వార్డుల్లో తిరిగేది ఒక మన శాసనసభ్యురాలే. రాష్ట్రంలో ఎవరు కూడా ఆ విధంగా పరిష్కారం చేయడం. ఆమె ప్రజా సమస్యల పట్ల, ప్రజల యొక్క బాగోగుల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. నిత్యం మనం ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ప్రజలతో మమేకం కావాలనే ఒక ధ్యేయం. మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వాలు గతంలో చేసినట్లు కాకుండా మన నాయకుడు ఆదేశించాడు. ఈరోజు మన శాసనసభ్యురాలు అయితే మీ నాయకులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకుల యొక్క కష్టంతో మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాం. ఈ రోజు నియోజకవర్గంలో మనం ఆశించినట్లుగా ఆమె ప్రజా సమస్యలు స్పందించి అన్ని కూడా పరిష్కారం చేస్తూ ఉంది. ఇది చాలా సంతోషం. దీనికి ఆశీర్వదించిన నాయకులకు కానీ, అదేవిధంగా ఓటర్ మహాశయులకు కూడా. ఉత్తర్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మా నాయకులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలా. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ముందుగా వస్తాయి, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి. కాబట్టి పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో
మంచి వార్డు సభ్యులను ఏర్పాటు చేసుకునే దానికి ఇప్పటి నుంచే మీరు ఎమ్మెల్యే గారితో సంప్రదించి మంచి క్యాండిడేట్ని ప్రిపేర్ చేయండి. అదేవిధంగా గ్రామాల్లో ఉండే నాయకులు కూడా, మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా కూర్చొని ఏ గ్రామంలో ఎవరికి ఇస్తే బాగుంటుందని చెప్పని ఒక నిర్ణయానికి తొందరగా మరి నూతన సంవత్సరంలో జనవరి మాసంలో మనం పూర్తి చేయాలా. మరి అవన్నీ కూడా తప్పకుండా మీరు అందరూ నెరవేరుస్తారని, మంచి అభ్యర్థుల్ని, మనకు ధీటైన అభ్యర్థుల్ని మీరు నిలబెడతారని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.